వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి కేసీఆర్ గారి మాజీ వ్యక్తిగత కార్యదర్శి కపిల్వాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం దిలీప్ కుమార్ గారు. దిలీప్ కుమార్ గారు, దీక్షా దివస్ ఆమరణ నిరాహార దీక్షకి ఇప్పుడు 16 ఏళ్ళు. అయితే కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారికి కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారికి కావచ్చు, లేకపోతే కవిత గారికి కూడా వీళ్ళు ఎవరికి తెలియని విషయాలు, ఎన్నో విషయాలు మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళతోటి కూడా షేర్ చేసుకునే ఎన్నో అంశాలు కేసీఆర్ గారు మీతోటి షేర్ చేసుకునేవారు. అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు వ్యక్తిగత కార్యదర్శిగా చేశారు, టీఆర్ఎస్కి జనరల్ సెక్రటరీగా కూడా మీరు చేశారు. అంటే ఇప్పుడు ఒకసారి కొన్ని షేర్ చేసుకోమంటే, ఆ విషయాలు పాత అనుభవాలు గుర్తు చేసుకోమంటే ఏం చెప్తారు? దీక్షా దివస్ అన్నది తెలంగాణ కాంటెస్ట్లో మా అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉండేది, అందులో అనుమానం లేదు. కానీ అది బోగస్, మనందరికీ తెలుసు. అది ఆయన చిత్తశుద్ధితో చేసిన దీక్ష కాదు. దానివల్లే కదా తెలంగాణ, దానివల్ల తెలంగాణ రావడానికి కారణం ఏంటంటే ఆయన చావు బతుకుల్లో ఉన్నాడని నమ్మించి మనం కూడా దానికి ఒత్తాసు పలికి తెలిసి కూడా ఏదో ఒకటి తెలంగాణ వచ్చింది కదా, తెలంగాణ రావాలి అనేటువంటి ఆకాంక్షతో అందరం కూడా దీపానికి ఏదో చేతులు అడ్డం పెట్టినట్టుగా ప్రతి వాళ్ళం అడ్డుపెట్టిన మాట వాస్తవం. నిజానికైతే అది మోసం. అది దివస్ అనేది అసలు వాళ్ళు అసలు దాని ప్రస్తావన తేకపోతేనే మంచిది. ఎందుకంటే మీకు జ్ఞాపకం ఉంటే ఖమ్మంలో ఆయన దీక్ష విరమణ సందర్భం లోపల ఇప్పటికి కూడా విజువల్స్ నిన్న కూడా చూశాను. అది హరీష్ రావు గ్లాస్ ఇస్తుంటే ఆయన లాక్కొని తాగాడు ఆ జ్యూస్ని. తాగిన మరుక్షణంలో ఉస్మానియాలో శవయాత్ర తీశారు. తీసిన తర్వాత అల్లకల్లోలం అయిపోతే జయశంకర్ గారు, విజయరామారావు వెళ్ళిపోయి ఇది ఆగేటట్లేదు, పిల్లలు గందరగోళం చేసేటట్టున్నారు అంటే ఆయన మళ్ళా ప్రకటించాడు, దీక్షలోనే ఉన్నా, నాతో బలవంతంగా జ్యూస్ సాగించారని. అది పరిస్థితి. అక్కడి నుంచి నిమిషకు షిఫ్ట్ చేసిన తర్వాత కూడా మీకు జ్ఞాపకం ఉంటే లగడపాటి ఎవ్రీడే ఒక బులెటిన్ ఇచ్చేవాడు, హెల్త్ బులెటిన్. ఆయన కూడా అందులో అడ్మిట్ అయిపోయి ఆ బులెటిన్లో మీకు జ్ఞాపక అంశాలు ఇప్పటికి కూడా రికార్డు నిన్న ఎవరు చూపిస్తుంటే టీవీలో చూసాను నేను. అందులో చాలా క్లియర్గా ఒక 7-8 రోజుల తర్వాత, 9 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత బాడీలో కీటోన్స్ సహజంగా డెవలప్ అవుతాయి, ఇది వీక్ అవుతున్న కొద్దీ. అట్లా కాకుండా ఆయన హెల్త్ స్టేబుల్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన దీక్ష అంతా అయిపోయిన తర్వాత, తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన వెయిట్ మీరు చూడండి, ముందు అడ్మిట్ అయినప్పుడు వెయిట్ ఎంత, డిశ్చార్జ్ అయినప్పుడు వెయిట్ ఎంత, ఆ వెయిట్ పెరిగింది. ఎట్లా పెరుగుతుంది? కిలోనో 500 గ్రాములు, అది వేరే విషయం. ఇట్స్ ఎ జోక్. కానీ ఆ రోజులు ఏంటంటే అది అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రకటన అనేది తెలంగాణ ఉద్యమకారులు సాధించుకోగలిగారు. జయశంకర్ కానీ మరొకళ్ళు కానీ ఆ రోజు గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి ఒక ప్రకటన అయితే వచ్చింది. సరే, ఆ ప్రకటన తర్వాత వెనక్కి పోవడం, ఆంధ్రాలో పెద్ద చిచ్చురగలటం, దాని మీద కమిషన్ వేయడం, మళ్ళీ తాసారమైన మాట నిజమే. కానీ బట్ కీలకమైనటువంటి తెలంగాణ ఏర్పాటు చేస్తా అనే ప్రకటన, చిదంబరం ప్రకటన అది ఒక బేస్. అది ఆ బేస్ ద్వారానే తర్వాత మళ్ళీ వాళ్ళు దానికి కమిటీ తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దానికి ఆ హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఉంది, అందులో అనుమానం లేదు. కానీ మీకు అంతకంటే ముందు కూడా నేను అప్పుడు మీరు అన్నట్టు అంతర్గత కార్యదర్శిగా ఢిల్లీలో ఉన్నా. చాలామంది తెలియని విషయం ఏంటంటే అప్పుడు కేంద్రం అన్నది తెలంగాణ ఇవ్వటంలో తాత్సారం చేస్తుందనేటువంటి నెపం మీద మిషన్ మీద ఆయనను నరేంద్ర గారు క్యాబినెట్ నుంచి రాజీనామా చేశారు. నిజానికి ఈయన పార్లమెంట్కి రావట్లేదని, దాస్ గుప్తా అనే ఎంపీ 40 days అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని పార్లమెంట్లో ప్రస్తావిస్తే మన్మోహన్ సింగ్ గారు సాక్షాత్ ప్రధానమంత్రి లేచి క్షమాపణ చెప్పాడు, లేబర్ మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి. అట్లాంటి సందర్భం లోపల ఒక చర్చ ఏమొచ్చిందంటే నీ క్యాబినెట్ నుంచి తొలగిస్తారని. అప్పటికి డిలే అయింది, తెలంగాణ అంశం ఉంది, చర్చలు అవుతున్నాయి, కమిటీలని ఇదని తాత్సారం జరుగుతుంది. కానీ లాజికల్ కంక్లూజన్కి రాలేదు. అజ్యూరెన్స్ ఇచ్చి యూపీఏ 1 ఎజెండాలో పెట్టినా కూడా ఆ చిత్తశుద్ధి అప్పుడు కాంగ్రెస్కి లేదు, ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్. ఊరికే కమిటీల మీద కాలయాపన చేశారు. ఆ సందర్భం లోపల ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు క్షమాపణ చెప్పాడో, ఒక రూమర్ ఢిల్లీలో ఏముందంటే నేను క్యాబినెట్ నుంచి డ్రాప్ చేస్తున్నారు, మీడియాలో కూడా వచ్చింది, వెరీ సూన్ ఇవి డ్రాప్డ్ అని. అప్పుడు ఆయన నన్ను జయశంకర్ గారిని విడివిడిగా పిలిచి ఇది కనుక్కొని చెప్పమని చెప్పారు. అయితే జయశంకర్ గారికి సేన్ గుప్తా కమిటీలో మెంబర్. ఆయన సేన్ గుప్తా ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ మెంబరు, అందులోనే మన్మోహన్ సింగ్ మెంబర్. వాళ్ళ దగ్గరికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆ కారణం చేతనే అనార్గనైజ్ సెక్టార్ వర్కర్స్కి చైర్మన్గా సేన్ గుప్తాని మన్మోహన్ సింగ్ వేశాడు. సో జయశంకర్ గారు ఆ కమిటీలో సభ్యుడు అప్పుడు అనార్గనైజ్ సెక్టార్ కోసం. సో వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉంటే సేన్ గుప్తాని అడిగాడు ఆయన, కనుక్కొని చెప్పండి అని. నన్ను కూడా అడిగారు. నేనేమో సుబ్రహ్మణ్యం గారిని అప్పుడు మన తెలుగువాడే ఆయనకు ప్రైవేట్ సెక్రటరీ ఉండేవాడు.
ఎవరికి మన్మోహన్ సింగ్. నేను ఈయనని అడిగాను, ఆయనేమో సేన్గుప్తాని అడిగాడు. సేన్గుప్తా ప్రైమ్ మినిస్టర్ కలిసిన తర్వాత ఆయన అన్నాడు, నిజమే ఈ లేబర్ మినిస్టర్ వల్ల నాకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది, ముఖ్యంగా బెంగాల్కి సంబంధించినటువంటి లేబర్ నాయకులంతా గొడవ చేస్తున్నారు, బహుశా నన్ను పోర్ట్ఫోలియో మార్చాల్సి వస్తుందేమో అనేటువంటి సూచన ఇచ్చాడు ఆయన. అదే పద్ధతిలో నాకు కూడా సుబ్రహ్మణ్యం చెప్పాడు, చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు మీ వాడు, ఈ తెలంగాణ తప్ప మరో యావలేదు ఆయనకి, సో మార్పు సహజమే, అంటే ఐ కాంట్ సే బట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ అన్నాడు ఆయన. ఇద్దరం కూడా ఇండిపెండెంట్గా మీ విషయాన్ని చెప్పాను ఆయనకి. చెప్పడంతో ఆయన షాక్ అయ్యి వెంటనే ఏం చేశాడు, చాలా తెలివిగా వాడాను ఆ సందర్భాన్ని తనకి ఎట్లా అవకాశాన్ని వాడుకోవాలో చాలా తెలివి, చాలా పర్ఫెక్ట్ మ్యాన్ ఆయన కేసీఆర్. ఎప్పుడైతే తనను డ్రాప్ చేస్తారని తెలిసాడో వెంటనే మమ్మల్ని పోయి నరేంద్రతో మాట్లాడి ఈ తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల రాజీనామా చేస్తామని చెప్పకపోతే పార్లమెంట్ 5 రోజులు అయిపోతుంది, క్యాబినెట్ నుంచి డ్రాప్ చేసిన, పోర్ట్ఫోలియో మార్చిన, తెలంగాణ పరుగు పోతుంది అనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చారు. అప్పుడు జయశంకర్ గారికి రాజీనామా చేయమని సూచించాడు. నాకు కూడా చెప్పాడు, నేను చెప్తున్నా రిజైన్ చేయమని, నువ్వు కూడా ఈ మాట మీద వాళ్ళు తొలగిస్తారేమో అని ముందే ప్రియంప్ట్ చేయడం, ఆ మూని ప్రియంప్ట్ చేశాడు, తెలంగాణకి లింక్ చేశాడు. లింక్ చేసి అంటుకుంది, అసలు నిప్పులాగా అంటుకుంది క్యాబినెట్లో వాళ్ళు వైదొలగడం రాజీనామా అన్నది. అయితే అప్పుడు నరేంద్ర ఒప్పుకోలేదు, నేను ఎందుకు చేస్తా రాజీనామా, ఆయన పార్లమెంట్ పోక వెళ్ళి కలవక ఈ గందరగోళంలో నేనేం చేయాలని ఆయన ముందుకేసాడు ఆయన. అయితే అప్పుడు జయశంకర్ గారు, నేను విద్యాసారావు గారు ఉండేవాడు ఆయన, మేమందరం కలిసి ఆయన బతిలాడి లేదు చేసి ఇద్దరు చేయాలి బాగుండదు అంటే అప్పుడు ఆయన అతి కష్టం మీద ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన అందరం కలిసి మేము ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. పెట్టి తెలంగాణ డిలే వల్ల, ఇవ్వటంలో ఆలస్యం చేయడం వల్ల, యూపీఏ 1 ఎజెండా ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల మేము రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. అది ఒక పెద్ద సెన్సేషన్, తెలంగాణ అసలు అంటుకుంది, అది నిప్పులాగా. అప్పటిదాకా స్తబ్దత ఉంది, మూమెంట్ కాస్త మర్చిపోయినట్టు అయింది వీళ్ళంతా ఢిల్లీ పోయి పడుకున్న తర్వాత. ఒక్కసారి మళ్ళీ అంటుకున్న తర్వాతనే మీరన్న బై ఎలక్షన్స్ వచ్చాయి కరీంనగర్లో, అప్పుడు భారీ మెజార్టీతో గెలిచాడు. అక్కడే కాకుండా ఎంపీ కూడా రాజీనామా చేశాడు 2006లో, అన్న భారీ చేశాడు, అది కూడా 7 అనుకుంటా. అప్పుడు భారీ మెజార్టీతో గెలిచాడు ఆయన, మామూలు మెజార్టీ కాదు, 2 లక్షల మెజార్టీ. అంటే మొత్తం సర్వశక్తులు ఒడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఓడిద్దామని ఒక రూమర్ ఏంటంటే 200 crores ఖర్చు పెట్టినా కూడా తెలంగాణ ప్రజలు ఎంత కోపం మీద ఉంటారంటే తెలంగాణ అంశమని పక్కకు పెట్టింది కాంగ్రెస్ అని. సత్యనారాయణ ఇంపాక్ట్ ఛాలెంజ్ చేశాడు, దమ్ముంటే ఛాలెంజ్ చేయి ఉత్తమ మంత్రి, తెలంగాణ మూవ్మెంట్ తగ్గుతోంది సందర్భంలో కరీంనగర్లో ఆయన కూడా ఛాలెంజ్ చేస్తే ఈ మంత్రి పదవి కాకుండా ఎంపీ కూడా రాజీనామా చేశాడు. అప్పుడు మళ్ళీ ఒక్కసారిగా అంటుకుంది. సో అది ఒక హిస్టారిక్ సీక్వెన్స్ చెప్తున్నాం మీకు. ఆ టైంలో ఒక్క నిమిషం, ఆ టైంలో ఏం జరిగిందంటే రాజీనామా చేసిన వెంటనే పోయి 48 hours వీళ్ళు క్యాబినెట్ నుంచి వైదొలిగినాక దీక్ష ప్రకటించారు. ఇక్కడ ఈ మీరు చెప్తున్నట్టు ఈ దీక్షా దివస్ అక్కడ కూడా అయింది, జంతర్ మంతర్ దగ్గర దీక్ష 48 hours అన్నారు. 48 hours దీక్ష అని చెప్పి 12కు రాడు, 1 గంటకు రాడు, తయారై రావడానికి ఆఖరికి 1 అయింది. 1 o'clock వచ్చి కూర్చుంటే రాత్రి ఈవినింగ్ ఎవరికల్లా బేచైన్ అంటే చాలా అనీజినెస్ అనమాట. అప్పుడు పాపం రెహమాన్ ఉండేవాడు, మేక్ షిఫ్ట్ టాయిలెట్స్ ఉండేవి అక్కడ. మేక్ షిఫ్ట్ టాయిలెట్స్లో ఆయన మధ్య పోయి కాస్త సేద తీరి ఏ టిఫినో అదో చేసి కాఫీ తాగి మళ్ళీ వచ్చి కూర్చునేవాడు. అంతే. ఆ 48 hours బోగస్ దీక్ష అసలు. 48 hours కూర్చోలేకపోయాడు. ఆ రాత్రి ఎర్లీ మార్నింగ్ నాకు 5 o'clock ఫోన్ వచ్చింది. మన దగ్గర ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ కింద అపాయింట్ అయినట్టు. ఆ రోజులు 2 ఉండేవారు. ఒకడేమో ప్రసాద్ అని, ఎవరు శ్రవణ, ప్రసాద్ అని ఒక అప్పుడు ఈటీవీలో ఉండేవాడు, శ్రవణ్ ఏమో TV9లో ఉండేవాడు. నాకు 2 ఫోన్ చేశారు ఎర్లీ మార్నింగ్ 5కి చేసి, సార్ మీ సారు క్యాంప్లో లేడన్నారు. 48 hours దిశలో క్యాంప్లో లేకపోవడం ఏంటి, పడుకొని ఉండాలి కదా అక్కడ. నేను అజిత్ రెడ్డి అని పిఏ ఉంటే ఫోన్ చేశాను, ఏంట్రా బాబు సార్ లేట్, ఎక్కడ పోయారా మీరు, ఎక్కడున్నారంటే సార్ ఇప్పుడే ఇంటికి వచ్చాం, స్నానం చేసాడు, చద్దనం తింటున్నాడు, పోయి కూర్చుంటాం అంటాడు. కిడియా కూడా పోతే కొంప మణిగిపోతే ఇది ఎక్కడ దీక్ష, అది 48 hours కూడా కూర్చోకపోతే ఎట్లా మీరు తెలుగు వాళ్ళు కాబట్టి అరే బాబు పరువు కాపాడరా మాది, మీరు కెమెరా పట్టుకుని పోతే మా పరువు పోతుందంటే పాపం ఇద్దరు కూడా సౌహృదయంతో వాడు పోలే కోఆపరేట్ చేశారు. మళ్ళీ నేను ఫోన్ చేసి వెళ్ళిపోయాడు పోయిన తర్వాత పోయారు. అది పరిస్థితి. ఈ ఆయన ఏది దీక్ష దివస్ అని మీరు అంటుంటే ఆ దీక్ష జ్ఞాపకం వస్తుంది. సో ఆశ్చర్యం అనమాట, అంత ఊపిరి కూడా లేదు ఆయనకి. అట్లాంటి వాడు 9 days తీవ్రంగా దీక్షలో ఉండడం ఇంపాసిబుల్. అది అంటే ఆయన ఉండలేడు పాపం. అది సరే, అది ఒక దాన్ని ఏమన్నా కానివ్వండి, అది ఒక చారిత్రక అవసరమై ఉండింది.
అది అందరూ సహకరించారు, అందరూ జేఏసీలు, సహకరించారు, పార్టీలతో అందరూ సంబంధం కాపాడారు. లేకుండా. ఎవరు కూడా దాన్ని మసిపూసి మారేడుకాయ అంటారు, ఏమో చేస్తారో తెలియదు. కానీ అది నిజంగా తెలంగాణ ప్రకటన సాధించింది. ఆ విషయంలో నో డౌట్ ఈజ్ అతను ఉద్యమం కంట్రిబ్యూషన్ కాదనలేము. కానీ కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి వీక్నెసెస్ ఉంటాయి ఆయనకి. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు వ్యక్తిగత కార్యదర్శిగా చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అపాయింట్మెంట్లు సరిగ్గా ఇచ్చేవారు కాదు అని. అపాయింట్మెంట్ అనేది ఇంపాసిబుల్ అసలు. ఆయన ఇచ్చేవాడు కాదు. హార్డ్లీ నెలకు 2 సార్లు ఆఫీస్కి వచ్చేవాడు అంతే. ఆ ఆఫీస్లో మెరాథన్ మీటింగ్స్ అయ్యేవి ఆ రోజు. ఏ 1కో వస్తే కూర్చొని రాత్రి 11-12 వరకు టక అన్ని రకాల రివ్యూస్ మీటింగ్స్ ఏమున్నా మేము అప్పుడు పెట్టుకోవాల్సిందే. మళ్ళీ పోయంటే మళ్ళీ నెలలో రాడు. ఇంట్లో కూర్చొని ఫైల్స్ డిస్పోజ్ చేసేవాడు. ఇది విసు కన్సల్టెన్సీ సిసి రెడ్డి ఏదో చెప్తూ ఆ ఉంటారు. జోక్ అది చాలాసార్లు చెప్పాను. ఆయన ఫస్ట్ డే నాడు వస్తే నాకు తెలియక నేను అప్పుడే అపాయింట్ కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు లేబర్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగాడు. నేను ఆ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చా తెలియక, ఇంకో ఇద్దరికి ఇచ్చా. ఈయన వచ్చాడు కూర్చున్నాడు, నేను 11 o'clock ఇచ్చా, 11 అయింది, 12 అయింది, 1 అయింది, నేను రాడు. ఆయన నా మీద చికాకు పట్టాడు, ఇట్లా రుసరుసలాడిపోయాడు. ఏంటండి ఈ మంత్రి ఎప్పుడు లేవాలా, ఆల్రెడీ 1 గంట అవుతుంది, 2 అవుతుంది, ఆయన లేచి తయారై బయటకు 3 అవుతుంది, 5ంటికి ఆఫీస్ క్లోజ్ అవుతుంది, ఈ దేశం ఏం కావాలా, లేబర్ ఏం కావాలని చాలా సీరియస్గా రెడ్డి గారు నా మీద కామెంట్ చేసి వెళ్తిపోతా అంటే ఉండండి ఉన్నవాళ్ళు ఉన్నాడంటే అప్పుడు అరౌండ్ 1కి 2కో లేచి ఎవరు ఏం అపాయింట్మెంట్ ఇచ్చామని అడిగాడు. అడిగితే నేను ఇట్లా 3కి ఇచ్చాను సార్, ఇది 2 క్యాన్సిల్ చేశా, ఈ రెడ్డి గొడవ చేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి బంధువట అంటే సరే హాఫ్ అన్ అవర్లో వస్తున్నా అని 2:30కి వచ్చాడు. వచ్చి ఆయన పిలుచుకుంటే 5 వరకు ఇదినే మాట్లాడుకుంటూ కూర్చున్నారు, 2.5 hours. ఆయన పోయి అసలు ఉప్పి తప్పిపోయిపోయాడు ఆయన రెడ్డి గారు. అసలు అంతవరదాకా తిట్టినోడు మళ్ళీ పోతా ఏం పర్సనాలిటీ, ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ పర్సనాలిటీ ఇన్ మై లైఫ్ అని నాకు థ్యాంక్ యూ దిలీప్ కలిపి షేక్ హ్యాండ్ చేసిపోయాడు. అంటే మీరు కలిస్తే మెస్మరైజ్ చేస్తాడు, కలవాడు కలిస్తే మెస్మరైజ్. అట్లా ఆ రోజు నుంచి నేను అపాయింట్మెంట్ చేయడం మానేసి ఒక పద్ధతి ఏం పెట్టుకున్నాడు అంటే ఎవరైనా అపాయింట్మెంట్ అని, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా, నేను పోయేటప్పుడు 11:30-12 ఆయన ఇంటికి పోయేటప్పుడు మార్నింగ్ ఆఫీస్కి 10కి వెళ్ళి 1 వరకు అన్ని పనులు చూసుకునేవాడిని. 1:32కి నేను కూడా వెళ్ళేవాడిని అక్కడికి. చాలా సందర్భాలు అక్కడే పనిచేసేవాడిని. ఆ టైంలో నేను నాయంబడి పెట్టుకునేవాడిని, ఎవరి అపాయింట్మెంట్ అయితే నాయంబడి రావాల్సిందే. 5-6 కూర్చోబెట్టేవాడిని. అప్పుడు ఈయన 2-2:30కి బయటకు వచ్చినప్పుడు ఏం దిలీప్ అనేవాడు, అంటే నాతో బాగుండేవాడు పాపం, అంటే రెస్పెక్ట్ ఇచ్చాడు. డే స్టార్ట్ అయ్యేది 2 గంటలకి, అంటే 2 గంటల స్టార్ట్ అయ్యేది. ఏం దిలీప్ అంటే సరే ఏం లేదు, నాతో 2-3 ఉన్నారు సార్, మళ్ళీ రావాల్సిన వాడని ఎవడు కూడా చెప్పేవాడు కాదు, చెప్తే నువ్వు అంటాడు అని సరే పిలువ అనేవాడు. పిలిస్తే ఒకళ్ళు ఎంపీలను, మా రకరకాల వ్యక్తులందరినీ, మన రాష్ట్రం నుంచి వచ్చిన మంత్రులను అందరినీ కలిపేవాడు. అసలు చాలా మటుకు సాటిస్ఫై అయ్యేవాడు. వెరీ రేర్లీ రేపు గెలమని అనేవాడు. సరే అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడు. అశ్రద్ధ లేకపోతే నిర్లక్ష్యమా, రేపు రీజన్స్ ఏంటది? మన రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉన్నటువంటి సంతోష్ రెడ్డి గారు వచ్చి 2 days వెయిట్ చేస్తే సంతోష్ రెడ్డి నాతో అన్నాడు, దిలీప్ నాకు పనులు ఉన్నాయి, మంత్రి నేను, అరే 2 days అయింది నాకు అపాయింట్మెంట్ ఇవ్వడు, 2 నిమిషాలు కలపనేటువంటి పరిస్థితి. నేనేమో సరే ఇట్లా సంతోష్ రెడ్డి వెయిట్ చేస్తున్నాడు, 2 days అయింది, మంత్రి కదా పాపం, అక్కడ క్యాబినెట్ మంత్రి పోవాల్సిన పని ఉందట, ఏం పని ఉందట, ఉండమని 2 రోజులు అన్నాడు. అంత క్యాజువల్గా ఉండేవాడు ఆయన. జడ్పీ రాజేశ్వర గారు ఉండేవాడు పాపం, కరీంనగర్ జడ్పీ చైర్మన్, ఆయన అదే పరిస్థితి. 2 రోజులు వెయిట్ చేసి ఆయన కూడా ఏం దిలీప్ గారు ఒక 2 minutes కల్పిస్తే పోతాం కదా అంటే ఆయన కలిసేవాడు కాదు అసలు. చెప్తే ఈ పలానా వ్యక్తి కలుస్తాడంటే నో అపాయింట్మెంట్, నాతో పాటు పోతే ఎవరైనా కలవచ్చు, అట్లా ఉండేది పరిస్థితి. అట్లా మేము మేనేజ్ చేసేవాళ్ళం చాలా. ఇంతకుముందు చెప్పిన దాస్ గుప్తా అనేవాడు, ఆయన అసలు స్పెసిఫిక్ టైం అండ్ అపాయింట్మెంట్ ఇస్తే తప్ప రారన్నాడు. అది మాకు సాధ్యపడలే. అందువల్ల ఆయన కోపం వచ్చి 40 రోజుల తర్వాత పార్లమెంట్లో ప్రస్తావించాడు. అప్పుడు పిఎం అపాలజీ చెప్పాల్సి వచ్చింది. కానీ రొటీన్గా మీరు అపాయింట్మెంట్ వీళ్ళు వస్తారంటే ఆ పిఏ 100 calls వేసుకొని పోయేవాడు. సరే ఈయన అడుగుతున్నాడు అంటే అన్నీ నో 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 అనేవాడు, కలిసేవాడు కాదు. అంతే తత్వం, అంతే. కానీ మేము వెంబడి తీసుకెళ్తే కలిసేవాడు. ఒక్కోసారి ఎవరినారు పిలు అనేవాడు, లేదా తనే వచ్చేవాడు బయటికి హాల్లోకి, ఉన్నందరూ కలిసి వెళ్ళిపోయేవాడు. అది రేర్, వన్స్ ఇన్ ఏ వీక్. అదర్వైజ్ మా వెంబడి వచ్చిన 5-6కి అపాయింట్మెంట్ డైలీ మేము ఒక ప్రిన్సిపల్గా పెట్టుకున్నాం, ఎవరి అపాయింట్మెంట్ అయినా మేము తీసుకెళ్ళి కలపాలి, ఆ పిఏలైనా నేనైనా. ఆ మూడ్ని బట్టి సార్ ఇట్లా వెయిట్ చేస్తున్నాం సార్ అంటే పిలువ అనేవాడు. అంతే తప్ప మీరు పేరు చెప్పి ఇక పవన్ గారు కలుస్తారట అంటే నీకు కలవని చెప్పనేవాడు, ఎందుకో తెలియదు. అంటే ఇప్పుడు రెగ్యులర్ క్యాబినెట్ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, అటెండ్ అవుతూ ఉండాలి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ తోటి సందర్భంలో మాట్లాడుతూ ఉండాలి. పోయేవాడు కాదు అసలు, క్యాబినెట్ మీటింగ్స్కే పోయేవాడు కాదు. తన సబ్జెక్ట్ ఉన్నప్పుడు కంపల్సరీ క్యాబినెట్ మంత్రి అనేవాడు ఉండాలి. అక్కడ ఏంటంటే సిస్టము, డిప్యూటీ మినిస్టర్స్ కానీ, ఎంఓఎస్లు కానీ,
మామూలుగా క్యాబినెట్ సమావేశాలకు హాజరు కారు. ఈయన క్యాబినెట్ మంత్రి. అవును. సో క్యాబినెట్ సమావేశాలకు మీ సబ్జెక్ట్ ఉన్నా లేకున్నా కంపల్సరీ మీరు పోవాలి. అది మ్యాండేటరీ. అది అయితే పోయేవాడు కాదు, క్యాబినెట్ మీటింగ్స్ కూడా పోయేవాడు. తన సబ్జెక్ట్ ఉంటే కంపల్సరీ, ఎందుకంటే ఆ ఇష్యూని తనే ప్రజెంట్ చేయాలి. దానికి ప్రిపేర్ అయ్యేవాడు, పోయేవాడు, అద్భుతంగా మాట్లాడేవాడు. తనకు కావాల్సిన బిల్లులు ఏవో క్యాబినెట్ ఆమోదం తీసుకున్నాడు, వచ్చేవాడు, అంతే. ఇక ఆ తర్వాత క్యాబినెట్ లేదు, ఏం లేదు, పోయేవాడు కాదు. అంటే ఎన్నో సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్స్ రావడం కానీ ఉండేది. రోజు సుబ్రహ్మణ్యం గారు నాకు ఫోన్ చేశాడు. నేను ఇంట్లో ఉన్న 10ంటికి, 10 అయింది, అప్పటికి వెళ్ళిపోయాను. 9:30కి వెళ్ళిపోయాను. ఆ రోజు ఎందుకు తొందరగా పోయా, మామూలుగా 11 దాకా పోను. అయితే 10కి ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు అన్నాడు, ఆయన ప్రైవేట్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్, ఏంటి దిలీప్ ఇది లేబర్ మినిస్టర్ దొరకట్లేదు మాకు, ప్రైమ్ మినిస్టర్ వాంట్స్ టాక్ టు హిమ్ అన్నాడు. ఏంటిది అని అన్నాడు. సరే ఒక 2 minutes టైం ఏంటని ఫోన్ 10ంటికి అజిత్ రెడ్డికి ఫోన్ చేశాను. ఏంట్రా బాబు పిఎం ఆడతా అంటే మీరు లైన్లో. అజిత్ రెడ్డి అంటే ఎవరు? అప్పుడు పిఏ, తర్వాత ఇక్కడ పిఎస్ కూడా ఉన్నారు చాలా రోజులు, తర్వాత ఏదో కేసీఆర్ పిఏ ఉన్నాడు. ఆ పిల్లాడు నేను అడిగా, ఏంట్రా అజిత్ పిఎం ఆడతా అంటే మీరు ఇట్లా కనెక్షన్ ఇవ్వట్లేదట అంటే, సార్ ఇప్పుడున్న పరిస్థితిలో ఆ పిఎం కనుక కనెక్షన్ ఇస్తే విస్ఫోటం అయిపోతుంది సార్ అన్నాడు. సరేలే అయితే అని నాకు అర్థమైంది పరిస్థితి ఏంటి పరిస్థితి బాగుండదు. అయితే నేను సూర్య గారు చెప్పాను, సార్ ఆరోగ్య కారణాల వల్ల ఆయన పడుకున్నాడు, ఎన్నడూ లేని త్వరగా పడుకున్నాడు. నేను రేపు మార్నింగ్ హాట్ లైన్ ఉంటుంది, మన ఎత్తంగానే డైరెక్ట్ పిఎం అవుతుంది, హాట్ లైన్లో మాటిస్తా అంటే ఆయన అడిగి, చూడు దేశ పరిస్థితి, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడదామంటే లేబర్ మినిస్టర్ అందుబాటులో లేడు, ఏం చెప్పుకోవాలి దిలీప్ మా బాధ అన్నాడు. అప్పుడే ఆ సీక్వెన్స్లోనే ఆయన డ్రాప్ చేద్దాం అనేటువంటి టాక్ వచ్చింది. సరే నేను తెల్లారంటే 7కో 8కో 9కో పోయి 9:30 వరకు వెయిట్ చేసి ఆయన దగ్గరికి పోయి రూమ్లో పోయి, సార్ పిఎం మాట్లాడట మీరు హాట్ లైన్లో మాట్లాడంటే అప్పుడు కలుపున్నాడు. కలిపితే నేను హలో అనకుండా ఆయన లైన్లో రాగానే ఇచ్చాను. హాట్ లైన్స్ ఉంటాయి. అప్పుడు పిఎంతో మాట్లాడాడు. అంటే చెప్తున్నా నేను బయటకు వెళ్ళిపోయాను, వీ కాంట్ ఉంటే బాగుంటుంది, భావ్యం కాదు కాబట్టి. సో అట్లా పిఎంలు కూడా అసలు అవైలబుల్ లేకుండా. ఇంత ఉద్యమానికి రథసారథి యాటిట్యూడ్ టైపు. నేను ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకా అంతకంటే తెలంగాణ అంశం అనేది సోనియా దగ్గర ఉంది, యూపీఏ 1 ఎజెండాలో ఉంది. అంతకు మించిన మీకు పని అక్కడ ఢిల్లీలో లేదు. నేను రోజు రాత్రి 11 వరకు అక్కడ కూర్చుంటే జయశంకర్ సారు, విద్యాసాగర్ రావు, నరేంద్ర గారు ఉన్నారు, అందరం కూర్చున్నాం. సడన్గా నా వైపు తిరిగి అన్నాడు, దిలీప్ చాలా డిలే అవుతుంది తెలంగాణ అంశం, రేపు సోనియా అపాయింట్మెంట్ తీసుకో, మనం ఏదో సంగతి తెలుసుకోవాలన్నాడు. సరే సార్ నేను తీసుకుంటా అని వెళ్ళిపోయాను. నేను నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా నేను సిరీ ఫోర్ట్ ఆడిటోరియంలో షటిల్ ఆడతాను. అక్కడ సోనియా గాంధీ పిఎస్ కూడా ఆడతాడు నాదే కోర్టులో, పక్క కోర్టులో. పిళ్ళే గారని ఆయన ఉండేవాడు. జనరల్గా నాకు అపాయింట్మెంట్ కావాలంటే పిళ్ళే మార్నింగ్ షటిల్ ఆడేప్పుడే చెప్పేవాడు నేను, బ్రదర్ చూడు ఇవాళ రేపు అంటే పాపం ఇక ఫ్రెండ్షిప్ ఉంటుంది, 1 or 2 years ఆడాం కదా. సో నేను ఆ రోజు మార్నింగ్ చెప్పా, మా బాస్ ఇట్లా అడుగుతున్నాడు బాస్, ఆయన అవకాశం ఉంటే సెట్ చేయరాదంటే, నేను ఆఫీస్ పోయి షెడ్యూల్ చూసి నీకు చెప్తా తెలియదు అని వెళ్ళాడు. అరౌండ్ 9:30కి నాకు కాల్ చేశాడు, 9కి ఇంటికి చేసి, దిలీప్ నువ్వు 10:30 కల్లా వచ్చేసి, అనుకోకుండా స్లాట్ మధ్యలో దొరికింది, ఆల్ ఆఫ్ యూ కమ్ అండ్ మీట్ అన్నాడు. సరే అని నేను ఒక్కసారి భయపడ్డా, 9 అయింది 10:30కి రమ్మంటాడు, అసలు ఈ మా సైడ్ లేచాడు లేదు, ఇది ఎక్కడ గందరగోళం అని పరిగెత్తిపోతే లేవలేన. 9:30కి నేను వాడిని చెప్పా, అరే టీ తీసుకుని పోయి లేపురా అంటే, సార్ తిడతాడు సార్ అన్నాడు. ఏం కాదు పో దిలీప్ సార్ వచ్చాడని చెప్పు అంటే పోయి లేపాడు. లేపితే ఏందిరా అన్నాడు. అంటే దిలీప్ సార్ వచ్చాడంటే పిలువ అన్నాడు. బెడ్రూమ్లోకి వెళ్ళిపోయా. మీరు అన్నట్టు యాక్సెస్ ఉంది నాకు. అయితే పోతే ఏంటి దిలీప్ అన్నాడు. అంటే సార్ ఇట్లా మీరు రాత్రి అపాయింట్మెంట్ అడిగారు సోనియా, అది నేను తీసుకున్నాను, ఇప్పుడు 9:30 అవుతుంది, 1 hour టైం ఉంది సార్, మీరు తయారైతే మనం పోయి కలుద్దాం, నరేంద్ర వీళ్ళందరూ కూడా రెడీ ఉన్నారు సార్ అన్న. రేపు కలుస్తా అని చెప్పన్నాడు. ఎవరిని? సోనియా. ఏమనాలైనా స్టన్ అయిపోయాడు. నేను బయటకు వచ్చి అని చాలాసార్లు చెప్పా, ఏం చేయాలో నాకు అర్థం కాదు, చెమటలు పట్టాను. అపాయింట్మెంట్ అడిగే వంతు మనదే, మళ్ళీ వద్దనే అంటే ఎంత డేంజర్. అసలే అజెండాలో తెలంగాణ అంశం అనేది హాట్ ఉంది. మీరు అంటున్నారు కదా ఎట్లా ఇదని, రథసారథి ఉన్నవాడు రేపు కలుస్తా అంటే ఏంటది. సరే నేను నరేంద్ర గారికి ఫోన్ చేసి చెప్పాను, సార్ మీరు ఆఫీస్కి రావద్దు, ఎక్కడన్నారంటే ఇంట్లో ఉన్నది, మీరు ఇంట్లోనే ఉండండి, చండీగఢ్ పోయారు, మీరు రావడానికి సాయంత్రం అవుద్ది, మీరు కీలక నేత కాబట్టి మీ ఇద్దరు రావాలి కాబట్టి మార్నింగ్ వదిలి ఈవినింగ్ టైం అడుగుతా అంటే ఏంటి ప్రాబ్లం అన్నాడు. అంటే ఇది ప్రాబ్లం సార్, మీరున్నారు కదా రాత్రి టైం తీసుకుంటే రేపు కలుస్తా అంటున్నాడంటే, ఓ నీ బాధ నాకు తెలుసులేదు ఓకే అని ఆఫీస్ స్టాఫ్ చెప్పాడు. నేను ఆఫీస్ పోవట్లేదు, నేను లేను, చండీగఢ్ పోయా చెప్పాను. ఎవరు ఆయన మంత్రి కదా. అది ఎట్లా నేను మళ్ళీ పిల్లకి ఫోన్ చేసి, సారీ బ్రదర్, ఉద్యమ నేతలు ఇద్దరు టాప్ లీడర్స్ మాకు,
ఆయన లేకుండా మాకు ఇబ్బంది ఉంటుంది, నువ్వేమనుకోవద్దు ఆయన మీద తోసారు. అని నరేంద్ర ఇద్దరు కలిసి ఈవినింగ్ కల్లా వస్తారు. ఏదో ఒకటి చేసేటే ఈ మ్యాన్ కష్టపడి నీకోసం సెట్ చేస్తే మళ్ళీ నువ్వు సాయంత్రం ఉంటావు భలే ఉన్నావు అని ఆపి పెట్టేసాడు. మళ్ళీ 3 o'clock ఫోన్ చేశాడు. చేసి దిలీప్ 6:30కి రండి అన్నాడు. అంటే ఈయన అసలు రేపు కలుస్తా అన్నాడు. నేను 6:30కి ఓకే అని చెప్పి ఆయన మూడు తెలుసు నాకు, వెంటనే మారుతుంది. సరే ఆయన బయటికి లంచ్ చేసి 2:30, 3:30కి బయటకు వచ్చాడు. వచ్చినాక దిలీప్ వీళ్ళు అంటే పోయా. ఏం దిలీప్ ఏంటి సంగతులు అన్నాడు. ఏం లేదు సార్, ఈవినింగ్ 6:30కి సోనియాది అపాయింట్మెంట్ ఉంది అంటే పోదా అన్నాడు. అని నరేంద్ర ఫోన్ చేసి జయశంకర్ గారు అక్కడే ఉన్నాడు, విద్యాసాగర్ గారు అక్కడే పక్క రూమ్లో ఉండేవాడు. వాడు అంత రెడీ 6:30కి పోయి అమ్మాయి అనుకున్నాడు. అట్లాంటి టెన్షన్ అసలు ఆ రోజుల్లో. బాత్రూంలో కేసీఆర్ గారు పడడం ఆపరేషన్ సందర్భంగా అది కూడా బుక్లో రాశాను. అపరిచితుడు కొన్ని సన్నివేశాలు పాపులర్ అయింది ఆ బుక్. అంటే 3-4 కంటే ఎక్కువ తెలిసిన విషయాలని రాశా. మీరు అన్నారు కదా ఆయనకు నాకే తెలిసిన విషయాలు అనేది, అది వాడి జోలికి పోలే. ఎందుకంటే అది ఆంతరంగికం, నా మీద నమ్మకంతో చెప్పాడు. మనం దాన్ని ఎప్పటికైనా సరే దాన్ని బొమ్మ చేయలేము మనం. సో ఆ కాలంలో చెప్పే ఇద్దరి మధ్య చెప్పబడి ఉంటాయి. ఆ రెండు ఇద్దరికీ తెలిసిన విషయాలు నేను జోలికే పోలే అసలు. కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ ఢిల్లీలో ఇట్లాంటివి తెలిసినవి, దీక్ష చెప్పాల్సినవి కూడా ఉంటాయి సరదాగా, ఇవన్నీ తెలిసినాయి అందరికీ. కాకపోతే ఇక్కడ తెలుగు ప్రజలు ఎదురకపోవడం వల్ల ఆ బుక్ పాపులర్ అయింది. అపరిచితుడు అని నేను రాసిన పుస్తకం ఆయన గురించి. ఆయన జయశంకర్ సార్ అసలు ఆ విషయాలు ఏమి రాయొద్దు, నువ్వు తెలంగాణ ఉద్యమం కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, నువ్వు ఏమన్నా సరే తెలంగాణ వచ్చినాక మాట్లాడని వీల్లేదంటే ఆయనకు ప్రామిస్ చేసి నేను రాయలే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా సీఎం అయినాక ఏ సరదాగా చెప్పుకోవడానికే కదా. అప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ ఓపెనింగ్ మై మౌత్. ఎవరికైతే ఇద్దరికంటే ఎక్కువ తెలిసిన రహస్యం కాదు కాబట్టి సరదాగా అది అపరిచితుడు అనే బుక్ రాసి అసలు 1,00,000 కాపీలు పోయినాయి. ఎందుకంటే మీరు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే కాకుండా తర్వాత టీఆర్ఎస్ లో కూడా జనరల్ సెక్రటరీగా కూడా జనరల్ సెక్రటరీ నేషనల్ అఫైర్స్. ఓకే, అంటే తర్వాత ఆ పోస్ట్ కేకే ఇచ్చాడు ఆ పోస్ట్. అంతకుముందు నేను దానికి నేషనల్ అఫైర్స్ సెక్రటరీ. ఓకే, సో అట్లా అంటే హరీష్ రావు గారి రోల్ ఏంటి ఈ ఓవరాల్? హరీష్ అనేవాడు నేను రాకముందు కేటీఆర్ గారి రోల్ ఏంటి, కవిత గారి రోల్ ఏంటి? హరీష్ అనేవాడు ఆ పార్టీకి క్రియాకర్త క్రియాకర్మ. ఎప్పుడు ఉద్యమకాలంలో 2001 నుంచి ఆయన వెన్నంటి ఉన్నాడు. లాయర్ సర్వెంట్, ఇద్దరు కలిసి ఏదైనా సరే ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. ఒకళ్ళ నాలెడ్జ్ లేకుండా ఇంకోళ్ళ నాలెడ్జ్ లేకుండా ఏది జరిగేది కాదు అసలు. అన్నీ జరిగేవి, ప్రతి కూడా వాళ్ళ నాలెడ్జ్లో ఉండేవి. ఆ స్థానాన్ని ఢిల్లీలో నేను ఫిల్ చేశాను. ఎందుకంటే హరీష్ అనేవాడు ఇక్కడ మంత్రి, అక్కడ వచ్చి డే టు డే అఫైర్స్ చూడలేడు. నేనేమో ఆంతరంగిక కార్యదర్శి, ఎవ్రీడే అఫైర్స్ చూసుకోవాలి. కాబట్టి ఆటోమేటిక్గా నెంబర్ 2 పొజిషన్లోకి అడిపోయాను నేను. ఆయన నన్ను నమ్మాడు కూడా, అంత సర్వీస్ కూడా చేసాము. ఆ కారణం చేత హరీష్ రోల్ అనేది చాలా క్రియాశీలకంగా ఉండేది చాలా సందర్భాలు. ఎప్పుడైతే కవిత ఈ లేబర్ మినిస్ట్రీ అయిపోతున్న సందర్భంలో వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు. ఆ టైంలో గ్లోబల్ రిసెషను, అన్ని ఉద్యోగాలు పోవటం, ఈ పిల్లలకు కూడా మరి ఉద్యోగాలు పోయినాయో పోలేదో నాకు తెలియదు కానీ బట్ దెర్ వాజ్ క్రైసిస్. కవిత కానీ హస్బెండ్ అనిల్ కానీ ఈవెన్ కేటీఆర్ కానీ వాళ్ళు ఉద్యోగాలు మారటం, ఓ సందర్భంలో వదిలేయడం, ఇక్కడికి వచ్చేవరకు రెడీమేడ్ ఉద్యోగం బ్రహ్మాండంగా ప్లాట్ఫామ్ కనపడతా ఉంది. తండ్రి డే టు డే అఫైర్స్ పట్టించుకోడు. సో హరీష్ ప్లేస్ని కేటీఆర్ భర్తీ చేశాడు. ఆమె కవిత నెంబర్ 2 or 3 or 4 అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు అది మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆ నెంబర్ 4లో ఉందనుకుంటున్నాం, హరీష్ నెక్స్ట్ నోడ్ అనుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో ఇద్దరు కూడా కేటీఆర్ తర్వాత కవిత తర్వాత హరీష్ అనే పరిస్థితికి హరీష్ నెట్టివేయబడ్డాడు. నేనంటే ఎప్పుడో అక్కడి నుంచి వదిలి ఢిల్లీ నుంచి వచ్చినాక నా స్థానం ఇక్కడ 5కో 6కో 7కో పడిపోయింది. ఎంత ఇంటిమేసీ ఉన్నా ఆ స్థానం లేదు, ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్న స్థానం నాకు ఇక్కడ లేదు, ఢిల్లీలో ఉండేది. ఢిల్లీ చాప్టర్ క్లోజ్ అయినాక ఆ స్థానం ఆటోమేటిక్గా కిందికి పడిపోయింది. సో అది వాళ్ళిద్దరు కూడా ఆ తర్వాత చేరారు, అందులో ఉద్యమంలో ముందు నుంచి లేరు. బట్ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళకున్న కూతురా కొడుకే వాళ్ళకున్న ఇంపార్టెన్స్ వేరు. హరీష్ కూడా తన ఇంపార్టెన్స్ ఉండేది. అతనికి ఒకప్పుడు పట్టుండేది అసలు పార్టీ మీద, టోటల్ గ్రిప్ అసలు. ఎవడికి సీటీఆర్ అన్నా ఇవ్వద్దన్నా హరీష్ను క్రియాశీలక భూమిక పోషించాడు. కానీ ఎప్పుడైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా టేక్ ఓవర్ చేశాడో హరీష్కి ఆ రోల్ లేదు. అనుకున్నంత మందికి సీట్లు ఇప్పించలే అయిపోయాడు, వాళ్ళలో రిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా మనం వింటున్నాం కదా, కవితకు హరీష్కి రిఫ్ట్, మన హరీష్కి కేటీఆర్కి రిఫ్ట్. ఆ మధ్య ఇంటర్వ్యూ కూడా చూశాను, అది 3 ముక్కలు అయిపోతుంది. ఒకవేళ కేసీఆర్ కనుక పక్క జరిగితే ఆ పార్టీ ఉండదు. నేను గోనె ప్రకాష్ రావు అన్నట్టున్నాడు. మీరు బాత్రూమ్ గురించి చెప్పారు కదా, అక్కడ ఆగాను. అదేమైందంటే ఆయన పడ్డ తర్వాత రాత్రంతా పాపం మూలుగుతూ ముక్కుతూ ఉన్నాడు. మేడం ఫోన్ చేసింది నాకు, ఢిల్లీలో నేను కేంద్ర మంత్రిగా ఉండగా పోయాను. పోతే 4 o'clock ఎర్లీ మార్నింగ్ పోతే పాపం చాలా పెయిన్లో ఉన్నాడు. అన్న
హాస్పిటల్ అవసరంటే వద్దు నాకు ఇక్కడికే నువ్వు మొబైల్ ఎక్స్రే యూనిట్ తెప్పించాలి, ఫ్రాక్చర్ ఉన్నట్టుంది లేకపోతే నొప్పి మీకు ఉండదంటే సరే అని ఎయిమ్స్కి ఫోన్ చేసి మొబైల్ యూనిట్ తెప్పించారు. తెప్పించి ఇంట్లోనే వాళ్ళు ఎక్స్రే తీసి నాకు విదిన్ 1 అవర్లో చెప్పారు, సార్ ఇది ఫ్రాక్చర్ ఉంది, హిప్ తొలగింది సైడ్ కానీ ఫ్రాక్చర్ ఉందని చెప్పారు. నేను చెప్పాను సరే తప్పదు ఇక మీకు మీరు ఖచ్చితంగా రావాల్సింటే తీసుకొని వెళ్ళిపోయాను. పోయి ఎయిమ్స్లో అడ్మిట్ చేసిన తర్వాత ఆ రోజంతా టెస్ట్ అయినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేషన్ పెట్టాలి. నేను ఎందుకో ఆఫీస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ సాయంత్రం వస్తారు రేపు పోతే ఆపరేషన్ అని. కాన్సెంట్ ఫామ్ పేషెంట్ది ఉంటుంది అక్కడ, అది సంతకం పెట్టింది ఆపరేషన్ చేయరు, రొటీన్ మ్యాటర్ అది. అయితే ఈయన పోతే నేను పెట్టను అన్నట్ట, నాది లేదు భయం ఆయనకి, ఆపరేషన్ అన్నా ఇంజక్షన్ అన్నా. అయితే ఆ ఫామ్ ఎందుకో నేను అడిగా, ఏంటి కేటీఆర్ నేర్చారు కదా అంకుల్ మీకు కూడా టికెట్ బుక్ చేశాను, మనందరం అమెరికా వెళ్ళిపోతున్నాను రేపు, అమెరికాలోనే ఆపరేషన్ అన్నాడు. ఇదేంటి అంతా రెడీ అయిపోయి ఎల్లుండి ఆపరేషన్ పెట్టుకొని రేపే మళ్ళీ ఎందుకు మార్చారు ఇట్లా అంటే తెలీదు అంటే డాక్టర్ని పిలిచి అడిగా ఏంటి గొడవ అని. అంటే సార్ కాన్సెంట్ పేషెంట్ తెలియకుండా మేము చేయలేము సార్, చిన్నది కానీ పెద్దది కానీ సర్జరీకి ఆయన పెట్టినట్టున్నాడు అన్నాడు. ఎందుకు పెట్టినట్టు ఏంది ఆ ఫామ్ ఇటు ఏంది అని అదో నా చావుకి ఎవడు బాధుడు కాదు నేను లాస్ట్ ఒక పాయింట్ ఉంటుంది అది ఎక్కడో ఉంది అది ఊరి ఆయన అనుకున్నాడు, నేను చచ్చిపోతాను అనుకున్నాడు అది ఆపరేషన్కి. అంత భయస్తుడు ఆయన. నాకు అర్థమైంది చదివి నాకు, ఓహో ఇదే ఆ కథ అని. సరే నేను కాగితం ఫైల్ పెట్టుకుని పోయా. చాలాసేపు మాట్లాడిన తర్వాత నా ఏంటో బాగా నమ్మేవాడు ఆయన. ఊరికే చూపించాయి 1000, సరే ఇది ఫ్రాక్చర్ ఏం చూడండి, నేను ఇట్లా మోటార్ సైకిల్ పోతుంటే కింద పడ్డా రాత్రిపూట వర్షంలో, అది ఇట్లా ఉల్టా తిరిగితే ఇట్లా అంటే టక్ మరి సెట్ అయింది, మరి పట్టించుకోలేదు. వారం తర్వాత పోతే ఇది లావ్ వచ్చింది ఇక్కడ, ఏంట్రా బాబు అంటే సెక్రెషన్స్ వస్తాయి బోన్లో, మీరు కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే మేము కరెక్ట్ ప్లేస్లో పెట్టేవాళ్ళం, మీరు ఇట్లా అంటే అది ఎక్కడో రాంగ్గా సెట్ అయింది, దీన్ని మళ్ళీ ఇరగొడితే కానీ మీరు సెట్ చేయలేవు అన్నాడు. పోనీ కానీ ఇప్పుడు కూడా ఇట్లా పట్టుకొని చూడండి అంటే ఇట్లా అన్నాడు, ఇది ఇలా ఉంది అని కరెక్ట్ తేడా ఉంది అన్నాడు. అదే కారణం సార్ అప్పటికి ఇప్పటికి కూడా ఇది ఇట్లా నేను ఐ కాంట్ క్లెంచ్ మై ఫిస్ట్ అంటే మీకు కూడా ఆల్రెడీ 2 రోజులు అయింది, అమెరికా వరకు ఇంకో 2 రోజులు అవుద్ది, అది అట్లే సెట్ అవుతుంది, అది ఇరగొట్టి మళ్ళీ కొత్తగా వేస్తారన్న. ఇది కాగితం పెడితే సంతకం పెట్టాడు. అట్లా మ్యానిపులేట్ చేసి సంతకం పెట్టిచ్చేస్తారా కేటీఆర్ అన్నాడు. అరే మీరు ఇంతమంది ప్రతిరాడితే పెట్టలేదు, పోయేటప్పుడు అన్నాడు ఇంపాసిబుల్ నువ్వు పోయాడు అన్నాడు. చూద్దామన్న పెట్టేస్తే నేను పిఎస్ చేసే పని పిఎస్ చేయాలి, మీరు చేసే పని మీరు చేయాలన్న. వెంటనే సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయింది పాపం. అట్లా ఒక కాన్ఫిడెన్స్ ఉండేది ఏంటంటే వాళ్ళంతా పిల్లలు చెప్తే విననిది కూడా నేను చెప్తే వినవాడు. సో అదొక ఇంటిమేసీ ఉండేది పాపం. అంటే కేసీఆర్ గారు ఈ ఉద్యమం టైంలో కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చి ఎందుకు ఈ ఉద్యమంలో లాగుతారు గాదే స్టేట్మెంట్స్ కదా. అదే నీకు విజయరామారావు అయితే ఓపెన్గా చెప్పాడు, మా కవిత అసలు మా నాన్న చావగొడతారా ఏంటి మీరు, ఎక్కడ ఉద్యమం ఈ పనికిమాలిన ఉద్యమం, చావగొడతారా మా నాన్న, ఎందుకు దీక్ష పెట్టారు ఆ దీక్ష అయితే ఆయన నేను గ్యారంటీ ఉంటా మీ నాన్నకి ఏం కాదు, ఎందుకంటే ఫ్లూయిడ్స్ తీసుకుంటాడు విజయరామారావు తెలుసు డాక్టర్గా, సో ఆయనకి ఏం కాదని తెలుసు, కొన్ని రోజులు అయితే లాగుతాడు కదా 15 రోజులు లాగచ్చు అని వాళ్ళకి అస్యూరెన్స్ ఇచ్చి ఆ రకంగా కూర్చోబెట్టాల్సిన పరిస్థితి. అంటే కవితకి ఇష్టం లేదు. కేటీఆర్ అయితే అమెరికాలో ఉన్నప్పుడు వచ్చేదప్పు ఏదో తెలంగాణ అన్నాడని కూడా గాదే అయినా అన్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి. సరే ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుభవం. ఆ టైంలో ఆ పిల్లలు ఫాదర్ గురించి అట్లా ఫీల్ అయి ఉండొచ్చు, అనవసరంగా వీడు మా నాన్న ఇబ్బంది పెడుతున్నారు చావగొడతారు, ఇవన్నీ సహజంగా పిల్లలు తండ్రి మీద ఉన్న ప్రేమతో వాత్సల్యంతో అని ఉండొచ్చు. కానీ అది ఒక హిస్టారిక్ సన్నివేశం. అది ఆ సీక్వెన్స్లో ఆ రోజులో మీ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆ నిరాహార దీక్ష ఒక ప్రకటన రాబట్టింది కాంగ్రెస్ నుంచి. ఓకే, ఈ పొలిటికల్ ఎంట్రీ ఎట్లా కేటీఆర్ గారు 2007 నుంచి ఆయన ఇక్కడికి వచ్చినాక నన్ను అడిగాడు ఆయన ఒకరోజు పిలిచి, దిలీప్ కేసీఆర్ పిలిచాడు, పిలిచి దిలీప్ మన కోటరీ సభ్యులందరికీ చెప్పు, ఇంపార్టెంట్ కీలక సభ్యులకు మనోడు ప్రధాన కార్యదర్శి అవుతా అంటున్నాడు, మళ్ళీ ఇది ఫ్యామిలీ అఫేర్ అని అనుకుంటారు, ఏం చేస్తావో తెలియదు, హ్యావ్ టు కన్విన్స్ ఎవ్రీబడి అన్నాడు. డెసిషన్ మేడ్. సరే నేను అందరిని పిలిచి విజయరామారావుని, చంద్రశేఖర్ని, రెహమాన్ని, నాయన నరసింహారెడ్డిని, అప్పుడు కోటరీ ఉండేది ఒకటి, జయశంకర్ సారు అడ్వైజర్స్ వాళ్ళు, మన విద్యాసాగర్ రావు, వీళ్ళందరితో మీటింగ్ పెట్టి ఈ కింద వసునాచార్య గారికి ఒక జనరల్ సెక్రటరీ రూమ్ ఉంటే నాకు ఒక రూమ్ ఉండేది, పైన ఇంకో జనరల్ సెక్రటరీ రూమ్ ఉండేది కాదు, నేషనల్ అఫేర్స్ జనరల్ సెక్రటరీకి ఓ రూమ్, కింద అడ్మినిస్ట్రేషన్ చూసే వసునాచార్యకి ఓ రూమ్, అదర్వైజ్ అధ్యక్షుడి రూమ్, ఎవరికి రూమ్ లేవు అక్కడ. నరేంద్రకు ఉండేది ఎదురుగా, వాళ్ళు ఇద్దరు నేతలకు వసునాచారి, పైన ఒక్కడికే జనరల్ సెక్రటరీకి రూమ్ ఉండేది. అందులో మీటింగ్ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు, ఇట్లా సార్ అడుగుతున్నాడు జనరల్ సెక్రటరీ అవుతాడా బాబు అంటే, అరే ఇదే ఉద్యమ పార్టీ, ఇది కుటుంబ పార్టీ అని విజయరామారావు అన్నాడు.
అని అపోజ్ చేశాడు జయశంకర్ సార్ కూడా. దిలీప్ ఇది అనవసరంగా బదనాం అవుతాము ఉద్యమ పార్టీ అన్నప్పుడు, చాలా అంటే కట్టు వాటిని పాటించాలి మనం, జస్ట్ లైక్ దట్ ఒక ఫ్యామిలీ అఫేర్లా డీల్ చేయలేము అని అన్నాడు. లేదు సార్, ఆయన కమిటెడ్, ఆయన అంటే ఇక బాబుకి ఇంట్రెస్ట్ ఉంది, యాక్టివ్గా ఉన్నాడు, ప్రతిరోజు ఇంట్లో అందరికి కలుస్తున్నాడు, మనం చూస్తున్నాం, వర్చువల్లీ ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ లా పని చేస్తున్నాడు, జనరల్ సెక్రటరీ ఇస్తే ఉంది అంటే సరే అని అతి బలవంతం మీద ఒప్పుకున్నారు వాళ్ళు. ఆ తెల్లారి అనౌన్స్ చేశాడు ఈయన జనరల్ సెక్రటరీ. అట్లా పొలిటికల్ ఎంట్రీ అది. తర్వాత పొలిటిక్స్లో వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు సీట్లు అడిగారు ఏకకాలంలో. ఏ కాన్స్టిట్యున్సీస్ అడిగారు ఇద్దరు ఎట్ టైం దే వాంటెడ్ బికమ్. ఒక ఆయనేమో కరీంనగర్ ఎంపీ కావాలనుకున్నాడు, కేటీఆర్ ఏమో, ఈమెనేమో ఎమ్మెల్యే కావాలనుకుంది. ఎక్కడి నుంచో జ్ఞాపకం లేదు, సిరిసిల్ల, ఐ డోంట్ రిమెంబర్, కానీ సిరిసిల్ల ఇక్కడ అనుకుందాం అమ్మాయి. అయితే నాకు పిలిచి చెప్పాడు, దిలీప్ నువ్వు ఇద్దరికి చెప్పు, ఇద్దరిలో ఒకళ్ళే, అది కూడా చాలా కష్టం, అది ఇప్పటికే మనకు బదనాం అవుతాం, ఎవరో ఒకళ్ళని చూస్ చేసుకోమని అంటే నేను ఇద్దరిని పిలిచి చెప్పాను. అంటే అప్పుడు అంత ఉండింది నాకు ఆ ఇంపార్టెన్స్ అని. కొడుకైనా కూతురైనా కూడా నేను మాట్లాడేటువంటి ఆ రైట్ ఇచ్చాడు నాకు పాపం. అయితే నేను ఇద్దరిని పిలిచి చెప్పాను, ఇద్దరు ఒకటేసారి వస్తే ఉద్యమ పార్టీకి గొడవ అవుతుంది, బదనాం అవుతాం అనవసరంగా, మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఈ టైంకి అయితే ఒకళ్ళు చూస్ చేసుకోండి, చూస్ చేసుకుంటే అడ్జస్ట్ చేస్తాడు సార్, కానీ ఇద్దరంటే కష్టం అంటే 1 వీక్ తర్వాత కవిత చెప్పింది, ఇంట్లో మాట్లాడుకున్నాం తల్లిదండ్రులతో, అంత చర్చలు అయినాయి, అంకుల్ నేను కాంటెస్ట్ చేయట్లేదు, అన్నయ్యనే చేయమని సార్ అన్నది. దాంతో ఆయన దీనికి వచ్చాడు. అప్పుడు ఎంపీ అడిగి నన్ను రోజు, అంటే అప్పుడున్న పొజిషన్ అది, నేను లోపలికి పోతుంటే అంకుల్ మీరు ఒక్కడే చెప్పలేదు నాన్నకు, ఒక్క మాట మీరు చెప్తే నాది కరీంనగర్ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది ఎంపీగా అన్నాడు. అంటే నేను అందరూ చెప్పారు, మొత్తం పార్టీ టాప్ లీడర్స్ అందరికీ కమెంట్ చేశారు, మీరు తప్ప అన్నాడు. నేను సర్వే చేస్తున్నా, ఆ కారణం చేత వెయిట్ చేస్తున్నా రిజల్ట్ కోసం, నాట్ దట్ ఐఎమ్ నాట్ అవేర్, తెలుసు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని తెలుసు, నీ పేరు కరీంనగర్ నుంచి ప్రామినెంట్గా వస్తుందని కూడా నాకు తెలుసు, నేను జనరల్ సెక్రటరీ కదా, నాకు కూడా అఫేర్స్ తెలుస్తాయి కదా, అందులో కేసీఆర్ ఆంతరికంగా ఉండి ప్రతి వాళ్ళు నాతో కూడా మాట్లాడతారు, వెయిట్ చేయను ఒక 2 days అంటే ఆయనకి పాప సంతృప్తిగానే వెయిట్ చేశాడు. ఆ 2 days తర్వాత సర్వే రిపోర్ట్ వచ్చింది, అందులో ఏమొచ్చిందంటే బీఆర్ఎస్ ఓడిపోతుంది కరీంనగర్ ఎంపీగా, 3rd ప్లేస్లో వస్తుందని వచ్చింది. నేను ఆ రిపోర్ట్ పోయి కేసీఆర్కి ఇస్తే చదివాడు, బెల్లు తెరై పిలు కేటీఆర్ నడిపించి కాబట్టి అంకుల్ సర్వే చేయించాడు, ఓడిపోతున్నాను పో సిరిసిల్ల పోయి కాంటాక్ట్ చేయపో గెలుస్తాం అన్నాడు. అట్లా పొలిటికల్ ఎంట్రీ ఆయనకి అక్కడ వచ్చింది. నెక్స్ట్ ఆమె నిజామాబాద్కి వచ్చే సందర్భం కల్లా నేను లేను, వాటి నుంచి వెళ్ళిపోయా. అప్పటికి ఆ అమ్మాయి జాగృతిని ఒక శక్తిగా ఎదిగింది, బతుకమ్మలో ఒక శక్తిగా తీసుకొచ్చింది. ఎంత వ్యాపించిందంటే అది ప్యారలల్గా టీఆర్ఎస్కి లేని సంస్థాగత నిర్మాణం జాగృతికి ఉంది, అంత పటిష్టంగా చేసిన. అంటే ఆయన కాంట్ బట్ ఆమెను కాదని లేనటువంటి పరిస్థితిలో నిజామాబాద్ సిటీ గెలుచుకొచ్చింది. అట్లా ఆమె ఎంట్రీ వచ్చింది. తర్వాత నేను అప్పటికి 2009లో ఆయనతో విభేదించి బయటికి పోయినాయి. అప్పటి నుంచి వాళ్ళ గొడవ వాళ్ళది, మేము కూడా ఉద్యమంలో ఉన్నాం, ఫ్రంట్ వర్స్లో కొట్లాడాం, విమలతో కలిసి టఫ్ను నిర్మాణం చేసాం. ఆ రోజు ఏదో అలయన్స్ చంద్రబాబు గారితో పెట్టిన సందర్భంలో ఆయన చిరంజీవితో పోదాం అనుకున్నాడు, హరీష్ కేటీఆర్ ఇద్దరు కలిసి బాగా కష్టపడి అలయన్స్ సెట్ చేసుకున్నారు. పొత్తులో మీ పాత్ర కూడా అటువంటి స్టాండ్ తీసుకున్నారు అంటే నేనంటే ఆంధ్ర పార్టీ అని చెప్పేది టీఆర్ఎస్, అయితే అటువంటి పార్టీ తోటి టీఆర్ఎస్ ఎట్లా పొత్తు పెట్టి? అది నేను వచ్చే లోపలే నాకు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను, నాకు నోటిఫికేషన్ వచ్చేసింది. అప్పటికి నేను ఈ డే టు డే అఫైర్ అప్పుడు పట్టించుకోవట్లేదు. అప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి ఒక ఊపు నడుస్తుంది, అది ఎక్కడ 1 లక్ష మంది రావడం, తెలంగాణలో రావడం, ఆంధ్రాలో రావడం, చాలా ఒక ఊపు వచ్చింది. అయితే మనం పెట్టుకుంటే పీఆర్పీతో పెట్టుకోవాలంటే ఒక జనరల్ కాన్సెన్సస్ ఉండింది పార్టీలో. ఉన్న సందర్భంలో హరీష్ ప్లస్ కేటీఆర్ కలిసి సిరీస్ ఆఫ్ నెగోషియేషన్ చేశారు వాళ్ళతో, అల్లు అరవింద్తో, చిరంజీవితో, ఇంకెవరితోనో చేసి సెట్ అయింది. నాకు తెలియదు, నేను అసలు ఐ వాజ్ కెప్ట్ అవే, నా బిజీలో నేను ఉన్నాను అసలు. నా ఎలక్షన్ అడవిలో 2nd టైం ఎలక్షన్స్, అది రాజీనామా చేసిన తర్వాత కాంటాక్ట్ చేస్తున్నాను. ఎందుకు అనుకోకుండా జస్ట్ 1 day ముందు పోయా. పోతే కేసీఆర్ అన్నాడు, దిలీప్ రేపు మార్నింగ్ చిరంజీవి గారి దగ్గరికి మనం బ్రేక్ఫాస్ట్ పోతున్నాం, అంతా సెట్ అయింది, 75 ఎమ్మెల్యేలు 9 ఎంపీలు ఇస్తున్నాడు అన్నాడు. నేనన్నా ఎవరు చెప్పారు సార్ మీకు, ఈయన అడగవాలి నా ముఖ్యమంత్రి, కరెక్ట్గా అది అలయన్స్ అంటే ఎవరికి పెట్టమంటావు అన్నాడు. టీడీపీతో పెట్టుకుంటే కరెక్ట్ అన్న. అరే అదేంటి దేశం అంతా సమైక్యవాద పార్టీ అంటుంటే మనం బయట పెట్టుకుంటే, సార్ నాకు 1 week టైం ఇస్తే ఆ సమైక్యవాద పార్టీ తెలంగాణకు మీకు అనుకూలమైన లెటర్ ఇస్తారు, ఇస్తే మీరు ఒప్పుకుంటారంటే డెఫినెట్లీ ఒప్పుకుంటారన్నాడు. అంటే ఆలోచిద్దాం అన్నాడు, నువ్వు చేయి ఫస్ట్ ఆ లెటర్ పట్టరాను అంటే. అప్పుడు ఈ జ్ఞాపకుంటే తెలుగుదేశం 2 కళ్ళ సిద్ధాంతం, తెలంగాణ ఆంధ్ర ఈక్వల్, వేర్ ఫర్ తెలంగాణ ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ తీసుకెళ్ళి ప్రణవ్ కమిటీకి ఇచ్చారు, అక్కడ శ్రీహరి గారు తీసుకెళ్ళి అంటున్నాడు.
అది రాగానే ఆ బేసిస్ నేను చూపిస్తే సరే నీకు ఆ తెల్లారిపోయే ఎంత వెయిట్ ఉండేదంటే ఆ తెల్లారి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అంటే ఆ నిర్ణయం తీసుకోవడం కరెక్టా రాంగ్ అంటారు మీరు? అది హిస్టారికల్ కాన్సే అవును. బట్ ఆ రోజు అయితే ట్రయాంగిల్ అయి ఉండేది. రాజశేఖర్ రెడ్డి వచ్చేవాడు కదా అధికారంలో. ఓకే. టీఆర్పీ కొన్ని సీట్లు వచ్చేవి, టీఆర్ఎస్ కంబైన్లో కొన్ని వచ్చి ఉండేవి, అటు కాంగ్రెస్కి తగ్గేది మెజారిటీ 10 సీట్లే తేడా. సో అప్పుడు ట్రయాంగులర్ కాంటెస్ట్లో ఎవరితో అలయన్స్ పెట్టుకునేవాడో ఎవరు అధికారంలోకి వచ్చాడో చెప్పలేం, కానీ అది ఒక చరిత్రను మార్చింది అప్పుడు ఆ డెసిషన్. అవును. సో అది దాంట్లో ఒక కీలక భూమిక పోషించాను. సరే అని ఫోన్ చేసి రేపు అరే హరీష్ రేపు బ్రేక్ఫాస్ట్ క్యాన్సిల్ అన్నాడు. హరీష్ మన వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఎవరున్నారు సార్ దగ్గర రేపు బ్రేక్ఫాస్ట్ అనౌన్స్మెంట్ చేసినాక దిలీప్ సార్ అన్నారు. దిలీప్ సార్ అంటే హరీష్ నాకు ఫోన్ కూడా చేయలేక అది అప్పీల్ లేని డెసిషన్ అని అట్లుండే. సరే తెల్లారి నేను పోయి ఆ లెటర్ ఇచ్చినాక సరే నువ్వేమో అన్నాడు. ఆ 4-5 రోజులు వరుస పెట్టి ఆయనతో కూర్చొని అలయన్స్ అంతా సెట్ చేసుకున్నాక బదనామైతే నువ్వు ఒక్కడే పోతే మొత్తం కమిటీని వేసుకొని పోన్నాడు. అంటే అప్పుడు కేటీఆర్, హరీష్, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, నేను, నాయన నరసింహారెడ్డి, చంద్రశేఖర్ అందరం కలిసి ఒక కమిటీలాగా ఏర్పడి మళ్ళీ ఒక ఫైనల్ కంక్లూజన్. అప్పటికే 45 సీట్స్ ఎమ్మెల్యేలను 9 ఎంపీలు ఒప్పుకున్నాడు ఆయన. సేమ్ లిస్ట్ కాస్త అటు ఇటుగా దాన్ని ఫినిషింగ్ టచ్ ఇచ్చి మళ్ళీ తీసుకొని వచ్చాం. అది తీసుకొస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి అప్పుడు మా కూటమి ఏర్పడ్డది. మీరు అన్నటువంటి ఒక హిస్టారిక్ డెసిషన్ అది. అంటే టీడీపీ కూడా మరి వెనకకు పోలేనటువంటి పరిస్థితి ఆ లెటర్ వల్ల. ఆఖరికి కాంగ్రెస్ అన్నది కదా మీరు కూడా ఒప్పుకున్నారా తెలంగాణ అని. అన్ని పార్టీల కాన్సెన్సస్తో తెలంగాణ అన్నప్పుడు మేజర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ కూడా 2గా చెల్లిపోయింది. అటు వాడు అంటే తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యాక మీరు ఒకసారి గమనిస్తే అక్కడ టీఆర్ఎస్ దెబ్బతింది, తర్వాత మహాకూటమి ఇక్కడ కాంగ్రెస్ తోటి వెళ్తే ఇక్కడ కాంగ్రెస్ దెబ్బతింది, టీడీపీ తోటి పెట్టుకుని 2 పార్టీలు పోయాయి. అది హిస్టరీ అది. బట్ ఆ లెటర్ పార్టీ నుంచి రావడం అనేది ఒక కీలక పరిణామమే. ఇక టీడీపీ కమిటీ అయిపోయింది. వాళ్ళు 2 పార్లమెంట్ సభ్యులు విడిపోయారు. తెలంగాణ, ఆంధ్రలో ఆంధ్ర. కాంగ్రెస్ కూడా అంతే. ఆంధ్రవాడు జయ ఆంధ్ర, తెలంగాణ జయ తెలంగాణ. అట్లా నిట్టనిలుగా చీలి అన్ని పార్టీలు కూడా ఆఖరికి తెలంగాణ ఒప్పుకున్నారు కాబట్టి మేము ఇస్తున్నాం అనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ వచ్చింది. ఆ సిచ్యువేషన్కి ఒక బీజం పడ్డది అక్కడ. సరే మీరు అధికారంలోకి వచ్చారా రాలేదా, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చాడా, అది వేరే విషయం. సో అట్లా మీరు అన్నట్టు ఒక క్రియాశీలక భూమిక నేను టీడీపీ అలయన్స్లో మహాకూటమిలో పోషించాను. ఓకే. వైఎస్ఆర్ మీద ఎటువంటి యాక్షన్లు ఉంటాయండి కేసీఆర్ గారికి? వైఎస్ఆర్కి పడేదే కాదు అసలు, పడేదే కాదు. ఫస్ట్ టైం ఆయన అలయన్స్లో మంత్రివర్గంలో తీసుకోవాలని డెసిషన్ తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ 4 సీట్స్ ఆఫర్ చేశాడు. 4 ఆ 4 సీట్స్ ఆఫర్ చేసిన సందర్భంలో కేసీఆర్ 6 కావాలన్నాడు. ఆ 6కు వాళ్ళిద్దరికి పడేది కాదు, ఇద్దరు మాట్లాడుకునేవాడు కాదు. ఆ టైంలో నాకు జ్ఞాపకం ఉండి గోడ్స్టోన్ ప్రసాద్ అని ఉండేవాడు. అవును, ఆయన కుక్కట్పల్లి. కింగ్ మేకర్, చాలా పెద్ద కాంట్రవర్షియల్ క్యారెక్టర్ అది. బట్ ఆయన అప్పుడు అహ్మద్ పటేల్ దగ్గర ఉండేవాడు. నన్ను అహ్మద్ పటేల్ దగ్గర తీసుకెళ్ళాడు. తర్వాత అహ్మద్ పటేల్, ఆర్ఎస్ రెడ్డి గారు ఉండేవారు, మాజీ అప్పుడు ఎంపీ, కాకా ఉండేవాడు. వీళ్ళంతా ఆజాద్ ఉండేవాడు. నెగోషియేషన్స్లో రాజశేఖర రెడ్డి ఆల్మోస్ట్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది 6 ఇవ్వడానికి డిసైడ్ అయిపోయాను, వినాల్సిందే. 4 దగ్గర నుంచి 6 ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన. ఆ 6 కూడా మనం శాఖలు లిస్ట్ చేయమన్నాను. నేనే రాశా ఏ శాఖలు కావాలనేది 6 రాయి దిలీప్ అని. 6 మంత్రులు ఎవరు రాయమన్నాడు, 6 శాఖలు రాయమన్నాడు అని చెప్తుంటే రాసుకున్నాను. ఈ లిస్ట్ తీసుకుపోయి మనం రాజశేఖర రెడ్డికి ఇవ్వాలి, అది ఇచ్చాం. ఆ శాఖలు ఇవ్వలే ఆయన. 6కి ఇచ్చాడు మంత్రి పదవులు, కానీ ఈ శాఖలు మార్చాడు. ఇంపార్టెన్స్ ఉన్నవి లేనివి అని కలగాపులం చేసి పశుసంవర్ధక శాఖతో సహా పనికిరాని శాఖలని మాగంట కట్టాడు. సో అట్లా అతి కష్టం మీద 6 శాఖలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది రాజశేఖర రెడ్డి. ఆయన తెలంగాణ వ్యతిరేక కదా. మీకు జ్ఞాపకం ఉంటే రాజశేఖర రెడ్డి టాల్ లీడర్, నేను కూడా ఆయన అంటే అభిమానిస్తా, కానీ ఆయన తెలంగాణ వ్యతిరేకి, సమైక్యవాది. ఆయన ఆ మాట అనకూడదు, కానీ అసలు ఆయన చనిపోకపోతే తెలంగాణ అనేది అంత ఈజీ కాదు. అంత టాల్ లీడర్ ఉండే ఆయన. ఆ తర్వాత ఆ లెవెల్లో అసలు తెలంగాణ ఆపలిగే దమ్ము నుండి లేడు అసలు కాంగ్రెస్లో. సో అందువల్ల తెలంగాణ కళా సాకారం అంటే కాంగ్రెస్ ఇక్కడ ముఖ్యమంత్రులు వరుసగా మారడం, రాజశేఖర రెడ్డి మరణానంతరం బలహీనపడడం, ఇక్కడ ఉద్యమం గట్టిగా అయింది. అంటే కాంగ్రెస్ కమిటీ కూడా అయింది. పాపం రెండోసారి అధికారులకు వస్తామో రామో కూడా తీసుకున్నారు కదా వీళ్ళు. చిదంబరం ఎంపీలు రాజీనామాలు, ఆంధ్రాలో పెద్ద చిచ్చు అంతా వెనక్కిపోయింది, డెసిషన్ వెనక్కిపోయింది. మనం అనుకున్న దీక్షా దివస్ నాడు వెలువడిన ప్రకటన అదేమిటి స్టేటే తెలంగాణగా పరిణమించలే. మళ్ళా మీకు కమిషన్ వేశారు, శ్రీకృష్ణ కమిషన్. గతంలో జయ ఆంధ్ర మూవ్మెంట్ లాగా మళ్ళీ స్టార్ట్ అదే పరిస్థితులు ఇక్కడ కూడా అదే పరిస్థితులు పునరావృతం అవుతాయి అని శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఎక్స్ట్రీమిస్ట్ చేతిలోకి పోవచ్చు అని, సీక్రెట్ చాప్టర్లో భాగం అది. సో ఆఖరికి ఇవన్నీ రకరకాల కారణాలు, ఏదేమైనా సగల జన పోరాడంతో
అది టీఆర్ఎస్ కూడా మాతో కాదని వదిలేసింది. మీకు జ్ఞాపకం ఉంటే ఇది మాతో కాదని కేసీఆర్ వదిలేసి ఆయన స్ట్రైట్ అవే జేఏసీ ప్రమోట్ చేశాడు. ఎప్పుడైతే జాయింట్ యాక్షన్ కమిటీ ప్రమోట్ అన్ని చేశాడు పార్టీలు కలిసి అప్పుడే అన్ని పార్టీలు కలిసి అందరూ. అదర్వైజ్ ఒక టీఆర్ఎస్ వైపు పోవడానికి వాడు సుముఖంగా లేడు. సో టీఆర్ఎస్ నాతో కాదని కాడెత్తేసినాక కోదండరామ్ నేతృత్వంలో ఆయన వెనక ఉండొచ్చు, ఆయన నామినేట్ ఆయనే చేసి ఉండొచ్చు. కానీ ఆ పరిణామం తర్వాతనే ఇతర పార్టీలు అందులో చేరి జేఏసీఐ మీరన్న మిలియన్ మార్చ్ సాగర్ ఆహారం ఒక సెన్సేషన్, అసలు అద్భుతమైన మూమెంట్ వచ్చింది. దాంతో మీకు ఆ కళ సాకారం. బట్ బీజం మాత్రం దీక్షా దివాస్ నాడే పడ్డది. ఓకే, ఆ టైంలో మీరు కేసీఆర్ గారితో లేకపోయినా మీకు తెలుసు ఉంటుంది కదా కొన్ని విషయాలు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తారు, అటువంటిది అసలు నేనే ఉన్నానండి ప్రత్యేక సాక్షి. అప్పుడు ముందున్నప్పుడు ఈ ప్రకటన కంటే ముందు నేను కేసీఆర్తో కలిసి అపాయింట్మెంట్ ఇట్లా అడిగాం. ఎవరు లేరు, నువ్వు నేను ఇద్దరే పోదాం అన్నాడు. జయశంకర్ సార్ లేడు, విద్యా సార్ లేడు, నరేందర్ లేడు, మన ఇద్దరే పోదాం అన్నాడు. నన్ను అన్ని పొలిటికల్ మీటింగ్స్లో ఇన్వాల్వ్ చేసాడు పాపం. సో ఇద్దరం పోయినాక ఆయన మాట్లాడుతూ సడన్గా, మేడం ఒకవేళ తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ బలహీనపడుతుందని మీరు ఎక్కడన్నా అనుమానపడితే అసలు మీరు ఈరోజు ప్రకటన ఇస్తున్నామని చెప్తే అదే రోజు నేను టీఆర్ఎస్ మెర్జ్ చేస్తా కాంగ్రెస్లో అన్నాడు. మీ ముందరే నేనున్నా, ఫిజికల్గా విన్నాను. విని బయటకు వచ్చినాక ఆయన కార్లో కూర్చున్నాక మంచిగా సీరియట్ వెలిగించాడు. నా వైపు తిరిగి ఆశ్చర్యపోయావు అన్నాడు. సార్ నేనైతే ఆశ్చర్యపోయాను సార్, ఇంత పెద్ద ఉద్యమం, వాడు ఎంపీ కావాలనుకుంటున్నాడు, వాడు మంత్రి కావాలనుకుంటున్నాడు, ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు, సపరేట్ స్టేట్ రూట్ వస్తే ఏదో వాళ్ళకి కలగంటుంటే మీరు ఏకంగా మెర్జ్ చేసి పడేస్తా అన్నారు. నేనైతే ఊహించలేదు సార్ అన్న. తెలంగాణ వచ్చినాక ఎవడికి కావాలి ఆ పార్టీ? మనకు కావాల్సిన తెలంగాణ, మన సంఘర్షణ అంతా తెలంగాణ గురించి. ఆమెకి ఏదైనా మనసులో ఎక్కడో ఏ పార్టీ వీక్ అయితేనే ఎవడో చెప్తాడు కాంగ్రెస్ వాడు, తెలంగాణ ఇవ్వడం నష్టపోతామని. సో అది తీయాలంటే ఇంతకు మించిన మార్గమే లేదన్నాడు. ఆ రోజు చెప్పాడు ఆమె, బ్రహ్మాస్త్రం అది. అది ఆ మైండ్లో ఫిక్స్ అయింది. ఆయన తర్వాత నాకు దిగ్విజయ్ సింగ్ చెప్పాడు, 40 సార్లు ఫోన్ చేసాం తెలంగాణ ఇచ్చే ముందు మీ సార్కు, 4 కూడా ఎత్తలేదు అన్నాడు. ఆ సీక్వెన్స్ అక్కడ దాకా వచ్చినాక ఈ డి నాట్ ఈవెన్ పికప్ ద ఫోన్ ఆఫ్ దిగ్విజయ్ సింగ్. నాకు చెప్పాడు, నువ్వు కలుపన్నాడు. నేను కలిపితే హరీష్ ఎత్తాడు. అప్పుడు ఇంకా పార్టీలో లేను. హరీష్ ఇట్లా ఎక్కడున్నామంటే నేను మావయ్య దగ్గరే ఉన్నా అన్నాడు. ఒకసారి మాట్లాడేసి దిగ్విజయ్ సింగ్ మాట్లాడాడు అన్న. అంటే ఒక్క నిమిషంలో ఇస్తున్నాం మీకు స్విచ్ ఆఫ్ పెట్టాడు. అంటే ఆయన ఈ రెఫ్యూజ్ టు టాక్. అర్థం ఏంటంటే కేసీఆర్ మాట్లాడన్నాడు. తర్వాత సంతోష్ చేసి ఎక్కడున్నామంటే నేను ఇక్కడే ఉన్నా అన్నాడు, బాబాయ్ దగ్గర అన్నాడు. కలుపు సార్ దిగ్విజయ్కి మాట్లాడాలంటే ఒక్క నిమిషం అంకుల్ అన్నాడు. టక్కున స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే ఈ రెఫ్యూజ్డ్ దట్ మీ అదే ఏంటంటే చెప్పారు వాళ్ళు, దీపంకులు దిగ్విజయ్ సింగ్ దగ్గర మాట్లాడాడంటే నో అన్నాడు. అట్లా 40 టైమ్స్ ట్రై చేసి వాళ్ళు వదిలేసి ఆఖరికి నా ఇండిపెండెంట్గా వెళ్ళిపోయాడు. లాభం అంతా ఆయనకు వచ్చింది. కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది 2 రాష్ట్రాలు. ఆంధ్ర అయితే వాషౌట్ అయిపోయింది కదా మొత్తం. ఇప్పటికి కూడా నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పటికి కూడా అంత నష్టపోయింది కాంగ్రెస్. అంటే తెలంగాణ మా కళ అది సాకారం అయింది, మాకు కావాలి. కానీ పార్టీ పరంగా తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్. దిలీప్ కుమార్ గారు, ఇప్పటిదాకా మనం చరిత్ర అంతా మాట్లాడాం. మీరు గతంలో ఆయనతో చేసినప్పుడు అనుభవాలన్నీ కూడా పాలు పంచుకున్నారు. అయితే ఇప్పుడు వర్తమాన రాజకీయాల విషయాల్లోకి వస్తాయి. లేటెస్ట్గా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే వివిధ రాజకీయ పొలిటికల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ సందర్భంలో కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. కారణం ఏంటంటారు? ఒకటి, అది సహజం. అంత పెద్ద మీరేంటిది, అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో ఓ కింగ్ మేకర్ అయి ఉండి, కింగ్ పిన్ అయి ఉండి, ఆయన సోనియాతో మాట్లాడకపోవడం ఏంటి, మన్మోహన్ సింగ్ ఫోన్ తీసుకోవడం ఏంటి అన్నారు లేదా? ఆ క్యారెక్టర్ అవుతుంది. సో అది ఎప్పుడు మాట్లాడు మీరు నేను ఆయన ప్రెడిక్ట్ చేయను. నేను కూడా అంత అంతరంగ కార్యదర్శి ఉండి కూడా ఆయన మూడు చూసుకునే నేను ప్రవర్తించేవాడు తప్ప నాకు ఇష్టమైనప్పుడు ఫైల్ సంతకం పెట్టేవాడు కాదు ఆయన. సో అది ఆయన నేచర్. అది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నాకెందుకు ఆయన ఆరోగ్యం అంతగా సహకరించట్లేదు ఒక అనుమానం. ఫిజికల్గా కూడా ఆయన వీక్ ఉంటాడు. మధ్యలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆయనకి. అంటే కేవలం ఏజింగ్ ఇష్యూస్, ఏజ్ ఇష్యూసే. ఆయనకు బ్రెయిన్లో చిన్న క్లాట్ వచ్చింది మధ్యలో. ఎప్పుడు? 2006లో. అప్పుడు అన్నీ ఇక మానేసి చాలా ఒంటరిగా పథ్యం మీద ఉండి ట్యాబ్లెట్స్ వాడి అన్నీ మానేసే పరిస్థితి వచ్చింది అనమాట. సో మెడికేషన్ ఇచ్చారు డాక్టర్స్. ఇచ్చి నాకు చెప్పాడు డాక్టర్, సార్ ఇది కనుక ఈ మందులతో కరిగిందా అదృష్టం, కరిగింది, లేకపోతే ఇట్ విల్ లీడ్ టు సీరియస్ కాంప్లికేషన్స్, పారాలిసిస్ వస్తుంది ఆయన అన్నాడు. అప్పుడు మేము చాలా పట్టుబట్టి ఆయన ఏ పథ్యం మీద నుంచి ఆ ట్యాబ్లెట్స్ వాడి, సంతోష్ క్రూషల్ రోల్ ప్రతి ఆయన అంటాడు కదా, వాడు మందు లేకపోతే చచ్చిపోయాడు అంటాడు. నిజం అది. అతను 24 hours నీడలాగా ఆయన కాపాడుకొని ఆ మందులు ఇస్తే 3 months తర్వాత మళ్ళీ టెస్ట్ చేయిస్తే ఆశ్చర్యం, అది కరిగిపోయిందండి. అది
ఇప్పుడు 20 ఏళ్ల క్రితం 19 ఏళ్ల క్రితం పెరిగిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ నాకు ఆ ప్రాబ్లం వచ్చినట్టయితే నేను వినలే. సో అది అదృష్టం. అప్పుడు కొన్ని మానేశారు ఏమన్నీ అదే మాట సందర్భంలో లేదు కానీ అప్పుడే అది గ్రేట్. అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ తర్వాత 2 సార్లు సీఎం అయ్యాడు. అద్భుతం. అది భగవంతుడి అనుగ్రహం. అధికారంలో ఉంటే ఎటువంటి ఆరోగ్యమైన సూపర్ తయారు. యూనివర్సిటీలో పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపోయి పిఎం అయినాక ఇంకా బ్రహ్మాండంగా ఇంకా మోర్ ఎనర్జెటిక్ అయ్యాడు కదా. పవర్ అది ఎడినాల్ పవర్ అనేది ఎడినాల్ ఇస్తుంది. అవును. సో అది ఆయన కూడా ఇచ్చి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇప్పుడు మాత్రం నాకు తెలిసి ఐ డోంట్ నో, బట్ నేను విన్నది నాకు తెలిసిన అంతరంగికులతో మాట్లాడితే ఇదివరకు ఉన్నంత ఆరోగ్యంగా మాత్రం ఆయన లేడు. సో ఇదొక కారణం కావచ్చు బయటికి రాకపోవడానికి. ఇంకొకటి కాంటెంపరీ సిచ్యువేషన్లో ఆయన ఇంకొక సీఎం ఉన్నాడు, ఆయన గురించి మాట్లాడాలన్నా ఇంకోటి మాట్లాడాలన్నా ఇష్టపడే వ్యక్తి కాడు ఆయన. ఎప్పుడైనా తన అధికారంలో ఉండాలనుకుంటాడు, తన మంత్రి ఉండాలనుకుంటాడు, తనదే మాట నెగ్గాలనుకుంటాడు. ఇప్పుడు ఆ పొజిషన్లో ఆ రోల్లో లేడు కాబట్టి అందువల్ల కూడా ఆయన రాకపోతుండొచ్చు. అంటే ఇలాంటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటే ఆయన చిన్న స్థాయి తగ్గిపోతుంది అనే ఒక అనుమానం. ఏదన్నా కావచ్చు, మామూలుడు కాదు కదా, సామాన్యుడేం కాదు ఆయన.